చెప్పండమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? మాది ఓల్డ్బోయినపల్లి అస్మత్పేట నుంచి వచ్చినాము. మేము ప్రజాపాలనలో ఫామ్స్ ఫిల్అప్ చేసి ఇచ్చాం సార్. మాకు రాలేదు, ఇళ్ళ సర్వేకి వచ్చారు కానీ అందరికి వచ్చారు కానీ మా ఒక్కరికే రాలేదు, మా 5 మెంబర్స్కి రాలేదు. అది కూడా ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు సార్. మరి గవర్నమెంట్ కూడా ఉన్న వాళ్ళని లేని వాళ్ళని కూడా చూడాలి కదా సార్. మాది ఈ వర్షం వస్తే ఒక్కొక్క రూములు మాయి, రేకులు మాయి, మేము ఎంత ఇబ్బందుల్లో ఉన్నాం మాకు తెలుసు. మా 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 పేదవాళ్ళ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా సార్. మరి మేము ఇలా తిరగాలంటే మాకు కూడా కాదు కదా సార్. పనులు వదులుకొని ఉన్న వాళ్ళకే ఒక్కొక్కరు 3, 3, 4, 4 బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇస్తే మళ్ళీ లేని వాళ్ళ పరిస్థితి ఏంది సార్? మరి మాకు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు అని అన్నారు కదా. అవును సార్. ఇక్కడ లోపల అధికారులకు చెప్పారా? ఏమన్నారు? వాళ్ళు ఏమన్నారు సార్, వాళ్ళు మీకు రాలేదు అమ్మంటే ఎంక్వైరీకి వచ్చారు సార్. మా దాంట్లో మా పేరు రాలేదు. మా గల్లీలో అందరికి వచ్చింది, నా ఒక్కదానికి రాలేదు. ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు నలుగురికి ఇచ్చి కోడళ్ళ వాళ్ళకి, అత్త వాళ్ళకి, ఒక్కొక్క ఇంట్లోనే 5 ఫ్యామిలీలకు వచ్చినాయి. మా ఇంట్లో నేను గరీబ్ అన్నది ఒక్కటే రూమ్ నాది. వర్షం వస్తే కూడా మాది మొత్తం ఇల్లంతా కురుస్తుంది. నేను కష్టం చేసుకొని బతికేటోళ్ళం సార్. మేమేమో ఉన్న వాళ్ళం కాదు. కానీ కనీసం గవర్నమెంట్ కూడా చూసి అన్న కొంచెం ఉన్న వాళ్ళని లేని వాళ్ళని కూడా చూసి వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం చేసుకోవాలి కదా సార్. మీది డబుల్ బెడ్రూమ్ ఒకటేనా సమస్య? అంటే ఉన్నాయి సార్, చెప్పుకోవాలంటే కూడా అన్నీ ఉన్నాయి. మాకు 2500 ఇస్తున్నాను అన్నారు, మళ్ళీ 1200 అన్నారు. ఏవి శాంక్షన్ చేశారు? గ్యాస్ జీరో బిల్లు సార్ ఏం లేదు, ఏమి రావట్లేదు. ఒకసారి అమ్మగారికి ఇవ్వరా మైకు? చెప్పండి, మీకు డబుల్ బెడ్రూమ్ ఒకటేనమ్మా సమస్య? రాలేదండి, మాకు కూడా డబుల్ బెడ్రూమ్ ది. మీరు అదే చెప్పుకోవడానికి వచ్చారా? అదే చెప్పుకోవడానికి ఫామ్ ఇవ్వడానికి వచ్చినాం మేము. జల్లి ఇక్కడ ఇస్తే వస్తుందని చెప్పారు సార్, అందుకని ఇక్కడికి వచ్చి ఇవ్వడానికి వచ్చినాం. అధికారులు ఏమన్నారు? అంటే ఏమనలేదు, ఇక్కడ ఇచ్చేసి వెళ్ళండి మేము చేపిస్తాము అని చెప్పారు. అదొకటే చెప్పారు. మెసేజ్ పేపర్ ఏమైనా ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు. మీకు అన్ని వస్తున్నాయా? 2500? లేదు లేదు, ఏం వస్తలేదు. గ్యాస్ వస్తలేదు, ఏం వస్తలేదండి. కరెంట్ కూడా వస్తలేదు. కరెంటు ఒక్కటి కూడా వస్తలేదు. మరి లోపల ఉన్న అధికారులకి అడిగారా? లేదు సార్, అక్కడ ఎవరిని కలవనిస్తలేరు కదా. ఖాళీ ఫామ్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పిండ్రు, ఇచ్చేసి వచ్చేసినాము. ఇక్కడికి ఎన్నోసారి మీరు అందరు రావడం? రెండోసారి ఇది. రెండోసారి. మీకు అక్కడ వెనకాల ఒక బోర్డు పెట్టారమ్మా, చూసారా? పేపర్ పెట్టారు. చూడలేదు సార్. ఆ పేపర్ ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న అధికారులను కలిసి మీకు ఏమైతే అందట్లేదో అది అడగండి అని చెప్పారు. మరి మీరు దగ్గరలో ఉన్న అధికారులను అడిగారా? ఎంత మందిని అడిగినా వాళ్ళు ఎవరికి చేయాలో వాళ్ళకే చేస్తారు సార్, అందరిని పట్టించుకోరు కదా. మీరు ఇంటి దగ్గరలో ఉన్న అధికారులు ఏం స్పందించట్లేదు? పోయినాము. సరే అమ్మా, మీరేమైనా చెప్తారా? అదే డబుల్ బెడ్రూమ్ రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఒక్కటేనా మీకు? ఎంక్వైరీకి వచ్చిర్రు కానీ ఒక్కొక్కరి ఇంట్లో 2, 3 ఉన్నాయి కానీ అది కూడా లైన్ వైజ్ గా చెయ్యాలి కదా. అచ్చా, మీకు గ్యాస్ రాలేదు, జీరో బిల్ వచ్చింది, గ్యాస్ ది రాలేదు. ఓకే, సరే, థ్యాంక్ యూ అమ్మా. జగద్గిరిగుట్ట, హనుమాన్ నగర్, కూకట్పల్లి నుండి వచ్చాను సార్. నేను 20 years నుండి ఇక్కడ ఉన్నాను. నాకు ఏ పథకం అంటూ లేదు సార్. కేసీఆర్ వచ్చినప్పుడు అతను లేదు, ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మాకేం లేదు. ప్రజలకు మేలు చేస్తామని వచ్చి మాకేం చేస్తున్నారు సార్? ఉన్నోళ్ళకి అన్ని ఉన్నోళ్ళకే ఇస్తున్నారు. 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు ఉన్నోళ్ళకి ఇస్తున్నారు. కార్లు ఉన్నారని అన్నారు, వాళ్ళకే ఇస్తున్నారు. మాకు బైక్ లేదు, కారు లేదు, ఒక ఇల్లు లేదు, కనీసం అడుక్కొని తినే చెట్టు. ఇప్పుడు ఇల్లు కల్లాలు తరిమేస్తే చెట్టు కింద ఉండాల్సి వస్తుంది సార్. అలాంటి పరిస్థితి సార్. మమ్మల్ని ఒక్కసారి కనుకరించి మా బాధ అర్థం చేసుకొని మాకు ఆ ఒక్క ఇల్లు శాంక్షన్ చేయండి సార్. మీకు మళ్ళీ నెక్స్ట్ సారి కూడా మీరే సీఎం అయ్యేటట్టు చూసుకుంటాము. ఈ ఒక్క విన్నపాన్ని రేవంత్ రెడ్డి విని మాలాంటి ప్రజలకు ఎంతమందికో పేదవాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీకు గ్యాస్ కరెంట్ అన్ని వస్తున్నాయా? గ్యాస్ అయితే వస్తుంది కానీ కరెంట్ జీరో బిల్ వస్తుంది కానీ మాకు ఇల్లు అయితే రాలేదు సార్. ఇప్పుడు 2500 అందుతుందా? అది రాలేదు సార్. ఇంకాను మీరు ఒకటి డబుల్ బెడ్రూమ్ కోసమే వచ్చారా? డబుల్ బెడ్ అన్ని కావాలి కానీ ఇప్పుడు లేదు అని అన్నారు కదా. అధికారులు ఏమన్నారు? అధికారులు మాకైతే ఏం చెప్పలేదు. మేము ఇచ్చిన ఫామ్ తీసుకున్నారు, వెయిట్ చేయండి అమ్మా అని చెప్పారు సార్. మీకు ఇంటి దగ్గరలో ఉన్న అధికారులను కలిసారా? అసలు ఎవ్వరు మాకు రెస్పాండ్ అవుతా లేరు సార్. అసలు మేము ఎవరిని అడగాలనో కూడా మాకు తెలుస్తా లేదు అసలు. అక్కడ మాకు ఎవరు రెస్పాండ్ అవ్వకే ఇంత దూరం వచ్చాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.